హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ ద్వారా మెడికల్ పీజీ అడ్మిషన్ కోసం నాన్ సర్వీస్ అండ్ సర్వీస్ కోటాలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్న స్టూడెంట్స్ అప్లికేషన్ ఫిల్లింగ్ చేసినప్పుడు మీరు అప్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ ని బేస్ చేసుకొని ఎంతమంది స్టూడెంట్స్ ఎలిజిబుల్, ఎంతమంది నాట్ ఎలిజిబుల్ డిసెంబర్ 29వ తారీఖు ఈ నీట్ పీజీ అడ్మిషన్స్ కు సంబంధించి కన్వీనర్ కోటా ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్టు అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ చేశారు. అంతేకాదు నాట్ ఎలిజిబుల్ లిస్ట్ కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు. ఈ రెండిటితో పాటుగా పీడబ్ల్యూడీ కోటాలో ఎలిజిబుల్ స్టూడెంట్స్, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్టు ఫైనల్ మెరిట్ లిస్టు వీళ్ళది కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు కన్వీనర్ కోటాలో ఫస్ట్ ఫేజ్ కు సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి నోటిఫికేషన్ కూడా డిసెంబర్ 29వ తారీఖునే నోటిఫికేషన్ ఇచ్చారు. అంతేకాదు డిసెంబర్ 29వ తారీఖున కన్వీనర్ కోటాలో ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. సో ఎవరైతే కాంపిటెంట్ అథారిటీ కోటా అంటే కన్వీనర్ కోటాలో పార్టిసిపేట్ చేస్తున్నారో ఆ స్టూడెంట్స్ మీ యొక్క నేమ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ లో ఉంటే ఆ స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ నోటిఫికేషన్ ఒకసారి డౌన్లోడ్ చేసి దానిలో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, అవి జాగ్రత్తగా చదువుకొని ఆ తర్వాత మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మంచిది. వీటితో పాటుగా ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ కు సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ కూడా రిలీజ్ చేశారు. సర్వీస్ కోటాకి, అలాగే నాన్ సర్వీస్ కోటాకి, మైనారిటీ కోటాకి కూడా ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేశారు. అంటే ఏ ఏ కాలేజెస్ లో ఏ కేటగిరీకి ఏ కోర్సులో ఎన్ని సీట్స్ ఉన్నాయి ఇవి డీటెయిల్డ్ గా మనకి ఒక ట్యాబ్లెట్ ఫార్మాట్ లో ఇచ్చారు. దయచేసి మీరందరూ కూడా వాటిని డౌన్లోడ్ చేసుకొని జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ మీరు చూసినట్లయితే మైనారిటీ కాలేజెస్ లో ఏ సబ్జెక్ట్ కి ఎన్ని సీట్స్ ఉన్నాయి ఇక్కడ లిస్ట్ ఇచ్చారు. మీరు ఈ సీట్ మ్యాట్రిక్స్ ఒకసారి చూసుకుని దాని ప్రకారంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. అంతేకాదండి, ఇంకొక విషయం ఏంటంటే సీట్ మ్యాట్రిక్స్ లో ఇచ్చినటువంటి సీట్స్ ప్రకారంగా మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి సీట్ మ్యాట్రిక్స్ ప్రకారంగా కాకుండా తర్వాత కొన్ని చేంజెస్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు. కాబట్టి మీరు దయచేసి మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కాలేజెస్, కోర్సెస్ జాగ్రత్తగా ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో పెట్టుకోండి. అలాగే ఇక్కడ నాన్ సర్వీస్ కోటాకు సంబంధించి టోటల్ 32 పేజెస్ లో సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చారు. డిఫరెంట్ కాలేజెస్ లో డిఫరెంట్ కేటగిరీస్ కి డిఫరెంట్ సబ్జెక్ట్స్ లో ఎన్ని సీట్స్ ఉన్నాయి ఇవి డీటెయిల్డ్ గా ఇచ్చారు, ఒకసారి చూసుకోండి. అంతేకాదు ఇక్కడ సర్వీస్ కోటాలో కూడా ఎన్ని సీట్స్ ఉన్నాయి అంటే ఇన్ సర్వీస్ కోటాలో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ కి కేటగిరీ వైజ్ గా, కాలేజ్ వైజ్ గా, అలాగే కోర్స్ వైజ్ సీట్స్ ఎన్నున్నాయి అనేది క్లియర్ గా ఇచ్చారు. ఇక్కడ కూడా టోటల్ గా 28 పేజెస్ లో డేటా ఉంది. మీరు ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, అయితే ఇప్పుడు ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ముందు ఇన్స్ట్రక్షన్స్ చదువుకొని ఆ తర్వాత మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్ పెడితే మంచిది. ఎందుకంటే ఆల్ ఇండియా కోటా రూల్స్ వేరుగా ఉంటాయి, అలాగే తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్ రూల్స్ డిఫరెంట్ గా ఉంటాయి. అది కూడా ఇప్పుడు కౌన్సిలింగ్ లేట్ అయింది కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ని కొంచెం స్ట్రిక్ట్ చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఈ నోటిఫికేషన్ లో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని కూడా చదివి అర్థం చేసుకొని అప్పుడు మాత్రమే పార్టిసిపేట్ చేయండి. ఓకే, ఇక్కడ మెయిన్ వీళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే నాన్ సర్వీస్ కోటా వాళ్ళకి, సర్వీస్ కోటా వాళ్ళకి ఇద్దరికి కూడా కౌన్సిలింగ్ ఒకేసారి జరుగుతుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో అందరూ కూడా ఇప్పుడు ఈ ఫస్ట్ ఫేజ్ కన్వీనర్ కోటాలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి డేట్ అండ్ టైం ఇచ్చారు. డిసెంబర్ 29వ తారీఖు సాయంత్రం 6 గంటల నుండి డిసెంబర్ 31వ తారీఖు 8 గంటల వరకు ఈ ప్రాసెస్ జరుగుతుంది. సో దయచేసి మీరు డేట్ అండ్ టైం జాగ్రత్తగా నోట్ చేసుకొని వీలైతే ఒక 5 to 6 అవర్స్ ఎర్లీగా కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే 8 గంటల వరకు అన్నారు కదా అని 8 గంటల వరకు కూడా మీరు అనవసరంగా వెయిట్ చేయొద్దు. ముందుగానే ఫినిష్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే టెక్నికల్ ఇష్యూస్ వస్తే మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ యూనివర్సిటీ ఫీ ఎంత అనే చెప్పారు. యూనివర్సిటీ ఫీ 29,600 రూపాయలు. అంటే మీకు సీట్ అలాట్మెంట్ వస్తే అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవడానికి కట్టేటువంటి అమౌంట్ ని యూనివర్సిటీ ఫీ అంటారు. ఇది నాన్ రీఫండబుల్ అమౌంట్. అంటే ఒకసారి మీరు అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకున్నారు అంటే మీకు జాయిన్ అవ్వటం ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ఆ అమౌంట్ తిరిగి మీకు రీఫండ్ చేయబడదు. కాబట్టి మీకు సీట్ అలాట్మెంట్ వచ్చినా కూడా ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకొని అప్పుడు మాత్రమే అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే అనవసరంగా ఈ 29,600 రూపాయలు వేస్ట్ అయిపోతాయి. అలాగే ట్యూషన్ ఫీ గురించి చెప్తూ ఉన్నారు. ట్యూషన్ ఫీ గురించి ఇంకా ఫైనల్ డెసిషన్ రాలేదు. ఇది కోర్టులో కేసు నడుస్తూ ఉంది కాబట్టి కోర్టులో కేసు
మనకి రిజల్ట్స్ వచ్చిన తర్వాత అక్కడ డెసిషన్ అనౌన్స్ చేసిన తర్వాత అప్పుడు మీకు ఎంత అమౌంట్ కట్టాలి అనేది తెలుస్తుంది. దాని ప్రకారంగా మీరు అమౌంట్ కట్టవలసి ఉంటుంది. ఆల్రెడీ మనకి ప్రాస్పెక్టస్ లో ఇచ్చిన దాని ప్రకారంగా ఇంతకు ముందు సంవత్సరాల్లో ఎంత ఉందో అది మాత్రమే మెన్షన్ చేశారు, కానీ ఈ సంవత్సరం ఎంత కట్టాలి అనేది ఇంకా క్లియర్ గా మెన్షన్ చేయలేదు. ఆ కోర్టు డెసిషన్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేసి మీకు ఒకవేళ సీట్ అలాట్మెంట్ వస్తే ఆ కాలేజ్ వాళ్ళు ఎంత పే చేయమంటే అంత పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాల్సి వస్తే తర్వాత పే చేసే అవకాశం కల్పిస్తారు. ఓకే, ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ కి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవ్వాలి అనేది క్లియర్ గా ఇచ్చారు. ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి జాగ్రత్తగా చదువుదాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్ మనకి ఆల్రెడీ రిలీజ్ చేశారు కాబట్టి అదే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ లింక్ ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా వెబ్ ఆప్షన్స్ పేజ్ లోకి వెళ్తారు. అక్కడ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సెకండ్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ముస్లిం మైనారిటీ కాలేజెస్ లో కేవలము ముస్లిం మైనారిటీ క్యాండిడేట్స్ కి మాత్రమే సీట్స్ ఇస్తాము అని చెప్తున్నారు. అలాగే ఈ ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్ కి కేవలము మైనారిటీ కాలేజెస్ లో మాత్రమే కాకుండా ఇతర కాలేజెస్ లో కూడా సీట్స్ ఇస్తారు. అంటే ముస్లిం మైనారిటీ కాలేజెస్ లో వాళ్ళకి మాత్రమే సీట్స్ ఉంటాయి. అవే కాకుండా రిమైనింగ్ అన్ని కాలేజెస్ లో కూడా వీళ్ళకి వాళ్ళ కేటగిరీలో రిజర్వేషన్ ప్రకారంగా సీట్స్ కేటాయిస్తారు. థర్డ్ పాయింట్ వచ్చేసి ఎవరైతే ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ లో పేరు ఉందో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అని చెప్తున్నారు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ కరెక్ట్ గా పెట్టుకుంటున్నారా లేదనేది చూసుకోండి. నేను ఆల్ ఇండియా కోటా అలాగే ఏపీ స్టేట్ కోటా కౌన్సిలింగ్ చూసినప్పుడు మంచి స్కోర్ వచ్చినటువంటి స్టూడెంట్స్ వాళ్ళు తెలిసి తెలియక ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ప్రాసెస్ తెలియకనో ఏమో కానీ అనవసరంగా మంచి స్కోర్ వచ్చి కూడా లీస్ట్ ప్రయారిటైజ్డ్ కాలేజ్ లో అంటే వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ లేనటువంటి కోర్సెస్ వాళ్ళకి అలాట్ అయ్యి జాయిన్ అవ్వటం నేను చూశాను. ఇది కేవలము వాళ్ళకి అవేర్నెస్ లేకపోవటం వల్ల కూడా ఉండొచ్చు అనుకుంటున్నాను. సో దయచేసి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ముందుగా మీరు కోర్స్ కి ప్రయారిటీ ఇవ్వాలి అనుకుంటున్నారనుకోండి, సో ఏ ఏ కాలేజెస్ లో ఆ కోర్సు ఉందో ఆ కాలేజెస్ లో బెస్ట్ కాలేజెస్ టు లీస్ట్ ప్రయారిటీ కాలేజెస్ ఆర్డర్ పెట్టుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ కోర్సు, ఇలా మీరు ఫస్ట్ రౌండ్ లోనే జాగ్రత్తగా ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవటానికి ప్రయత్నించండి. చాలా మంది చేస్తున్నటువంటి మిస్టేక్ ఏంటంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు చాలా లిమిటెడ్ గా పెట్టుకుంటున్నారు తెలియక. ఫస్ట్ రౌండ్ లో మీరు ఫస్ట్ రౌండ్ లోనే జాగ్రత్తగా పెట్టుకోకపోతే ఆల్మోస్ట్ మీకు ఫస్ట్ రౌండ్ లోనే అన్ని కాలేజెస్ అన్ని కోర్సెస్ లో సీట్స్ అన్ని కూడా ఫిల్ అయిపోతాయి. చాలా తక్కువ మంది మాత్రమే సెకండ్ రౌండ్ లో అప్గ్రేడేషన్ కి వెళతారు. మీరు మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కోర్సే కాదండి కేవలం చూడాల్సింది, ఎందుకంటే ఇయర్ బై ఇయర్ కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు మీకు కేవలము ఒక కోర్సు లేదా రెండు కోర్సెస్ మాత్రమే మాకు కావాలి అని పట్టుదలగా కాకుండా కనీసం ఒక 4 or 5 కోర్సెస్ మినిమం పెట్టుకోవడానికి ట్రై చేయండి. లేదు మీకు ర్యాంక్ ఎక్కువ వచ్చింది అనుకోండి, అలాంటప్పుడు ఇంకా మోర్ నంబర్ ఆఫ్ కోర్సెస్, మోర్ నంబర్ ఆఫ్ కాలేజెస్ పెట్టుకోవడానికి ప్రయత్నించాలి. ఈ విషయాన్ని గుర్తుంచుకొని మీరు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ జాగ్రత్తగా పెట్టుకోండి. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందుగా ప్రాస్పెక్టస్ కూడా చదువుకోమని చెప్తున్నారు. సో ప్రాస్పెక్టస్ కూడా ఒకసారి వీలైతే చదివి ఈ ప్రాసెస్ కంటిన్యూ చేసుకోండి. అలాగే ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అనేది ఎక్కడ కూడా రూల్ ఏమి లేదు, ఎన్నైనా పెట్టుకోవచ్చండి. దెర్ ఇస్ నో లిమిట్ అని ఇచ్చారు, ఇక్కడే ఇచ్చారు, ఎన్నైనా పెట్టుకోవచ్చు. కాకపోతే మీరు పెట్టేటువంటివి ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో పెడుతున్నామా లేదనేది జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకొకటి, మీరు ఆ సీటు వస్తే మీకు ఒకవేళ సీటు వస్తే 100% జాయిన్ అవుతారా లేదా అనేది కూడా చూసుకోండి. ఆల్ ఇండియా కోటాలో లేదా పక్క రాష్ట్రమైనటువంటి ఏపీలో ఫస్ట్ రౌండ్ లో కంపల్సరీ వెబ్ ఆప్షన్స్ పెట్టాలని రూల్ ఏమీ లేదు. పెట్టకపోయినా కూడా అక్కడ యాక్సెప్ట్ చేశారు సెకండ్ రౌండ్ లో డైరెక్ట్ గా పార్టిసిపేట్ చేస్తే. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు స్పెసిఫిక్ గా చెప్తూ ఉన్నారండి. 8వ నెంబర్ పాయింట్ చూసినట్లయితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మీరు ఒకవేళ గానీ ఫస్ట్ రౌండ్ లో వెబ్ ఆప్షన్స్ కానీ పెట్టుకోకపోతే ఆ తర్వాత నెక్స్ట్ రౌండ్స్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశమే ఇవ్వము అని చెప్తున్నారు. అంటే ఖచ్చితంగా మీరు ఫస్ట్ రౌండ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టి తీరాల్సిందే 100%. పెట్టకపోతే మాత్రం వీళ్ళు సెకండ్ రౌండ్ నుండి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశమే లేదు అని చెప్తున్నారు. ఇంకొక పాయింట్ కూడా చెప్తున్నారు ఇక్కడ, 9th పాయింట్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఒకవేళ గానీ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని మీకు సీట్ ఎలాట్ అయ్యింది అనుకుందాం. సీట్ ఎలాట్ అయితే మీరు ఖచ్చితంగా సీట్ ఎలాట్ అయినటువంటి కాలేజ్లో జాయిన్ అయ్యి తీరాల్సిందే ఫస్ట్ రౌండ్ లో. ఒకవేళ మీరు జాయిన్ అవ్వకపోతే
అప్పుడు కూడా మీరు సెకండ్ రౌండ్ నుండి పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని కోల్పోతారు అని చెప్తున్నారు. ఈ 2 పాయింట్స్ తెలంగాణ స్టేట్ కి మాత్రమే ఉన్నాయండి రూల్స్. సో ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో మీరు కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారో ఈ 2 పాయింట్స్ జాగ్రత్తగా చదివి అర్థం చేసుకొని అప్పుడు మాత్రమే మీరు ఈ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయండి. అంతేకాదు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టి సేవ్ చేసినప్పుడు ఓటీపీ వస్తుంది మీ రిజిస్టర్డ్ మొబైల్ కి. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తేనే అప్పుడు మాత్రమే మీ వెబ్ ఆప్షన్స్ యాక్సెప్ట్ అయినట్లు. మీరు ఓటీపీ ఎంటర్ చేయలేదు అంటే మీ యొక్క వెబ్ ఆప్షన్స్ యాక్సెప్ట్ అవ్వనట్లు లెక్క. సో ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీ యొక్క వెబ్ ఆప్షన్స్ ని సేవ్ చేయాలి, ఓటీపీ ఎంటర్ చేయాలి. ఒకవేళ మీరు ఏదైనా మోడిఫికేషన్ చేసుకున్నారు అనుకోండి, అంటే ఫస్ట్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టి సేవ్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి మరలా నెక్స్ట్ డే ఏదైనా మోడిఫికేషన్ చేసుకున్నారు అనుకోండి, అగైన్ మరలా సేవ్ చేయాలి, ఓటీపీ ఎంటర్ చేయాలి. అప్పుడు మాత్రమే మోడిఫికేషన్స్ అప్డేట్ అవుతాయి. మీరు సేవ్ చేయకుండా ఓటీపీ ఎంటర్ చేయకుండా ఒకవేళ ఏదైనా చేంజెస్ చేస్తే అవి సేవ్ అవ్వవు. కాబట్టి మీరు ముందు ఏదైతే వెబ్ ఆప్షన్స్ పెట్టారో అవి మాత్రమే ఉంటాయి. వాటిని బేస్ చేసుకుని మాత్రమే సీట్ అలాట్ అవుతుంది, గుర్తుంచుకోండి. అలాగే ఒకవేళ మీకు సీట్ అలాట్ అయితే మీ రిజిస్టర్డ్ మొబైల్ కి ఎస్ఎంఎస్ మెసేజ్ వస్తుంది అని చెప్పారు. సో మీరు సీట్ అలాట్ అయినప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఖచ్చితంగా నేను తెలంగాణ స్టేట్ లో జాయిన్ అవ్వాలా లేదా అనేది ముందు నిర్ణయించుకోండి. నిర్ణయించుకొని అప్పుడు అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీరు అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేను జాయిన్ అవ్వను, నాకు ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే అనవసరంగా మీరు కట్టినటువంటి టోటల్ 29,000 ప్లస్ అమౌంట్ వేస్ట్ అయిపోతుంది. అర్థమైంది కదా? అంతేకాదండి, ఎవరికైతే సీట్ అలాట్మెంట్ వచ్చిందో ఆ స్టూడెంట్స్ మీ యొక్క ఆల్ ఒరిజినల్ సర్టిఫికెట్స్, అలాట్మెంట్ ఆర్డరు, అలాగే ట్యూషన్ ఫీజు, వీటితో పాటుగా ఒక 2 or 3 సెట్స్ ఆఫ్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీస్, కొన్ని బాండ్స్, ఎఫిడవిట్స్ ఉంటాయి. అవి కూడా మీరు ముందుగానే రెడీ చేసుకొని కాలేజ్ దగ్గరికి తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే కమ్యూనిటీ సర్టిఫికెట్ లేదా క్యాస్ట్ సర్టిఫికెట్ గురించి ఇక్కడ నేను స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తూ ఉన్నాను మీకు. ఎందుకంటే ఈ సంవత్సరం పర్టికులర్ గా క్యాస్ట్ సర్టిఫికేట్ దగ్గర చాలా మంది కూడా ఎంబీబీఎస్ అడ్మిషన్ టైంలో స్ట్రగుల్ ఫేస్ చేశారు కాలేజెస్ దగ్గర. 2023 లేదా 2024 బిగినింగ్ లో తీసుకున్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయటం లేదు. రీసెంట్ గా తీసుకున్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రమే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి కన్వీనర్ కోటా కాబట్టి మీరు ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తోంది ఈ కేటగిరీని బేస్ చేసుకుని మాత్రమే మీకు సీట్ అలాట్ అవుతుంది. కాబట్టి ఏ కేటగిరీ ద్వారా మీరు, అంటే బీసీఏనా, బీనా, సీనా, డీనా లేదా ఎస్సీ, ఎస్టీ, డబ్ల్యూఎస్ ఇలా డిఫరెంట్ కేటగిరీస్ లో మీరు ఏ కేటగిరీలో పార్టిసిపేట్ చేస్తూ సీట్ అలాట్మెంట్ పొందుతున్నారో దానికి సంబంధించినటువంటి కేటగిరీ, అంటే కమ్యూనిటీ సర్టిఫికెట్ లేదా క్యాస్ట్ సర్టిఫికెట్ అది రీసెంట్ది ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. అది లేకపోతే దయచేసి మీరు ఇమ్మీడియట్ గా అప్లై చేసుకుంటే బెటర్. ఆల్రెడీ నేను ఇంతకు ముందు వీడియోస్ లో కూడా చెప్పాను, చేసుకుని ఉంటారు అనుకుంటున్నాను. లేదు అంటే వాళ్ళు కాలేజెస్ వాళ్ళు ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాదండి, ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మీకు ఫస్ట్ ఫేజ్ లో సీట్ అలాట్మెంట్ వచ్చి కాలేజ్ లో రిపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు మీరు ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్ని వాళ్ళకి సబ్మిట్ చేసేస్తారు. ఒకవేళ మీరు తర్వాత సెకండ్ రౌండ్ లో మరలా పార్టిసిపేట్ చేశారు అనుకోండి, అప్పుడు మీ సర్టిఫికెట్స్ మీకు రిటర్న్ చెయ్యరు. కేవలము వాళ్ళు కస్టోడియన్ సర్టిఫికెట్ మాత్రమే ఇస్తారు. ఆ కస్టోడియన్ సర్టిఫికెట్ తీసుకొని ఒకవేళ అప్గ్రేడేషన్ వస్తే సెకండ్ ఫేజ్ కాలేజ్ దగ్గరికి వెళ్లి జాయిన్ అవుతారు మీరు. అలా కాదు, నేను ఫస్ట్ ఫేజ్ లో జాయిన్ అయిన తర్వాత మరలా నా కోర్సు క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటున్నాను, సెకండ్ రౌండ్ నుండి నేను పార్టిసిపేట్ చేయకూడదు అనుకుంటున్నాను అనుకున్నట్లయితే మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయ్యే ముందుగానే డిస్కంటిన్యూ చేసి మీ యొక్క సర్టిఫికెట్స్ ని తీసుకోవలసి ఉంటుంది. ఇదే ఇక్కడ చెప్పినటువంటి విషయం. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ హెల్ప్ లైన్ నంబర్స్ కూడా ఇచ్చారు. ఈ హెల్ప్ లైన్ నెంబర్స్ లో మీరు కాంటాక్ట్ చేసినట్లయితే వాళ్ళు మీ యొక్క డౌట్స్ ని క్లారిఫై చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ నంబర్స్, మెయిల్ ఐడీస్ చాలా హెల్ప్ అవుతాయి మీకు. పేమెంట్స్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చేసుకోండి. ఈ పేమెంట్ అనేది యూనివర్సిటీ ఫీ నాట్ రిఫండబుల్ అమౌంట్. అలాగే ట్యూషన్ ఫీ వచ్చేసి మీరు ఏ రూపంలో ఏ మోడ్ ఆఫ్ పేమెంట్ చేయాలి కాలేజ్ దగ్గర అనేది కూడా మీకు సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత ఏ కాలేజ్ లో మీకు అడ్మిషన్ వస్తే ఆ కాలేజ్ వాళ్ళతో మీరు ఫోన్ లో మాట్లాడుకొని దాని ప్రకారంగా మాత్రమే మీ అమౌంట్ ని మీరు పే చేసుకోండి. ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి లాస్ట్ డేటు 31 డిసెంబర్ సాయంత్రం 8 గంటల వరకు అని ఇచ్చారు. మీకు సుమారుగా కొన్ని గంటల్లో లేదా నెక్స్ట్ డే ఎర్లీ అవర్స్ లోనే మీకు రిజల్ట్ కూడా అనౌన్స్ చేసేస్తారు ఇమ్మీడియట్ గా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి అలర్ట్ గా ఉండండి. మీ ఆల్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ రెడీ చేసుకోండి. జిరాక్స్ కాపీస్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, అలాగే ఎఫిడవిట్స్, బాండ్స్ కు సంబంధించి కూడా మీరు ఏ కాలేజ్ వస్తే అక్కడ దానికి సంబంధించినటువంటి
ఆ ఎఫిడవిట్స్ బాండ్స్ కూడా ప్రిపేర్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. ఫీ అమౌంట్ కూడా మీరు ముందుగానే అరేంజ్ చేసుకోండి. ట్యూషన్ ఫీ కేవలము సింగిల్ పేమెంట్ మాత్రమే చేయాలి. అది ఆన్లైన్ పేమెంట్ చేయాలా, లేదా డబ్బులు క్యాష్ రూపంలో కట్టొచ్చా, లేదా ఆర్టీజీఎస్ కట్టొచ్చా, డీడీ తీయాలా, ఇదంతా కూడా కాలేజ్ వాళ్ళతో మీరు మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, మీకు సీట్ అలాట్మెంట్ వచ్చిన వెంటనే మీరు చేయాల్సినటువంటి పని, ఏ కాలేజ్లో సీట్ అలాట్ అయితే ఆ కాలేజీ అఫీషియల్ వెబ్సైట్ లో ఒక్కసారి మీరు నీట్ పీజీ కౌన్సిలింగ్ కి ఏ డాక్యుమెంట్స్, అలాగే ట్యూషన్ ఫీ పేమెంట్ మోడ్, ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడ లిస్ట్ ఉంటుంది. చెక్ చేసుకొని దాని ప్రకారంగా మాత్రమే ప్రొసీడ్ అవ్వండి. ఇంకా ఏదైనా మీకు ఈ కౌన్సిలింగ్ కి సంబంధించి డౌట్స్ ఉంటే ఈ వీడియో క్రింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అంతేకాదు, ఈ తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్ కి సంబంధించి మీకు ఎటువంటి గైడెన్స్ కావాలి అన్నా టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. దయచేసి ఆ లింక్ ని మీరు క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయినట్లయితే నా వంతుగా మీకు హెల్ప్ చేయడానికి వీలవుతుంది. నెలకి కేవలము 1000 రూపాయలు మాత్రమేనండి. మీకు నెల రోజుల పాటు 24/7 ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా సరే నేను క్లారిఫై చేయడానికి రెడీగా ఉన్నాను. ఒకవేళ మీకు గ్రూప్ లో మాట్లాడటం ఇబ్బంది అనుకున్నట్లయితే ఇంటరాక్టివ్ సెషన్ కింద మీరు స్లాట్ బుక్ చేసుకుని కూడా నన్ను కన్సల్ట్ అవ్వచ్చు. ఆ లింక్ ను కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో ఆ లింక్ ని క్లిక్ చేసి మీరు స్లాట్ ని బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరికైనా వెబ్ ఆప్షన్స్ హెల్ప్ లేదా ఈ కంప్లీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ గైడెన్స్ కావాలి, హెల్ప్ కావాలి అనుకున్నట్లయితే పెయిడ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. సో మీరు ఈ పెయిడ్ సర్వీసెస్ కి మీరు నన్ను అప్రోచ్ అవ్వడానికి నా కాంటాక్ట్ నెంబరు 6303235515. ఈ నంబర్ కి మీరు ఫస్ట్ వాట్సాప్ మెసేజ్ పెట్టండి, మీ రిక్వైర్మెంట్ ఏంటి అనేది. నేను మీకు కాల్ బ్యాక్ చేసి మాట్లాడతాను. సో పెయిడ్ సర్వీసెస్ కూడా మీకు ఉన్నాయి కాబట్టి మీరు నన్ను అప్రోచ్ అయినట్లయితే మీ టోటల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఫ్రమ్ ది బిగినింగ్ టు ఎండింగ్ వరకు కూడా హెల్ప్ చేయడానికి నేను అవైలబుల్ గా ఉంటాను. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.